నిరుపేదలకు ఇంటి నిర్మాణం చేపిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తానికి బెల్లంపల్లి నియోజకవర్గంలో మాత్రం ఇల్లు కట్టించి చూపెట్టింది. మొట్టమొదటిసారిగా మాత్రం ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేసుకున్న ఇంటిని మాత్రం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ప్రారంభించారు. మనతో పాటు ఎమ్మెల్యే గారు ఉన్నారు. చెప్పండి సార్, మంచిర్యాల జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసి పూర్తి చేసిన ఘనత మీకే దక్కింది సార్. ఎట్లా ఉంది? వెరీ హ్యాపీ. మా రాజేందర్కి ఈరోజు ఆయన ఇల్లు చూస్తే చాలా సుఖ సంతోషాలతో ఉన్నా. ఎందుకంటే ఎంత మంచిగా ఉన్నది. ఒకటా కిచెను, దేవుని ఇల్లు, 2 బెడ్రూమ్లు చాలా నీట్గా కట్టుకున్నాడు. హార్టీ కంగ్రాచులేషన్స్ రాజేందర్. రేవంత్ రెడ్డి గారి పేరు, మా ఇంద్రమ్మ పేరు నువ్వు కాపాడినందుకు సోనియమ్మ తల్లి ఎల్లప్పుడూ నీకు ఆశీర్వాదం ఇస్తూ బెల్లంపల్లి మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ బెస్ట్ ఆఫ్ లక్. చాలా మొట్టమొదటిసారిగా ఈ జిల్లాలోనే మొదటిగా మీరు నిర్మాణాన్ని పూర్తి చేసిండ్రు. మొత్తం ఎన్ని వేయబోతున్నారు అంటే దగ్గర ఇప్పుడు ఇది ఒక ప్రాసెస్. దాదాపు ఇంకొక 6 monthsలో ఇంకొక మినిమం నా అందాజతో ఒక 2000 కంప్లీట్ అవుతాయి. అట్లనే స్టెప్ బై స్టెప్, ఇయర్ బై ఇయర్ మా హోప్ ఏంటంటే 3500 ఈ టర్మ్ లోపల కంప్లీట్ చేసి ఇంకేమన్నా అడిషనల్ తీసుకురానికి కూడా ట్రై చేస్తున్నా. ఆ రేవంత్ రెడ్డి గారు, మా పొంగులేటి గారితో కూడా మాట్లాడినా. వాళ్ళ ఆశీర్వాదం ఉంటే, సోనియమ్మ తల్లి ఆశీర్వాదంతో ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఇండ్లు మన బెల్లంపల్లికి సోదరులకు ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిందని మనవి చేసుకున్నా. ఎక్స్ట్రా వస్తాయి రాగానే మళ్ళీ మనకు ఎవరికొరకు మిస్ అయిందో అందరికీ అలాట్ చేస్తాం. మీరు ఇండ్లు లేని వాళ్ళకు మీరు ఏం చెప్తారు సార్ ఈ విషయం? అంటే ఇప్పుడు అన్ని ప్రొసీజర్ ఉన్నది, ప్రోటోకాల్ ఉన్నది. ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి 100% దొరికే ఒక ప్రొసీజర్ పెట్టినాం. ఆ లెక్క ప్రకారంగా వాళ్ళకి 100% ఇప్పించే బాధ్యత. మనతో పాటు ఇంటి యజమాని రాజేందర్ ఉన్నారు. చెప్పండి, మీకు ఇంతకుముందు ఇల్లు ఉండే సార్? గుడ్ షో ఉండే. చాలా ఇబ్బంది అది. వర్షాకాలం వస్తే ఉరుసుడు, గాలి దుందొస్తే 1 yearకి ఒకసారి కవర్ కప్పుకోడు, చాలా ఇబ్బందిగా ఉండే. ఇప్పుడు రేవంత్ సార్ వల్ల, మన గడ్డం వినోద్ సార్ వల్ల మంచి సంతోషంగా ఉన్నది, హ్యాపీగా ఉంది. అంటే ప్రతిపక్ష పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి పేరుకు మాత్రమే చెప్తుంది, ఎలాంటి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తలే అని అంటున్నారు. మీరేం చెప్తారు? చేస్తుంది సార్, 100% చేస్తుంది. ఎట్లా ఉంది నీకు? కొత్త ఇల్లు అయింది, ఎట్లా ఉంది ఫీలింగ్? ఎట్లా ఉంది? చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే గతంలో ఉన్నదానికి ఇప్పుడు ఎట్లా, ఇంత ఇల్లు లేకుండా బాధపడేవాడివి, ఎట్లా నువ్వు అన్ని కాలాలు సంవత్సరం పొడుగుతున్నా ఎలా ఉండేవాడివి? అంతమంది బాగా తిప్పలయ్యాయి సార్. ఇప్పుడు హ్యాపీగా ఉంది సార్. ఇల్లు అయింది. ఎలాంటి వర్షాలు వచ్చినా, గాలి దుందలు వచ్చినా ఓపెన్ అవుతుంది సార్. మీరు ఎమ్మెల్యే గారికి ఏం చెప్తారు? ఎమ్మెల్యే గారికి చాలా థ్యాంక్స్, ఇల్లు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి సొంత ఇంటి కళ నెరవేర్చుకున్న రాజేందర్ మాత్రం సంతోషకరమైన వార్త. నాకు ఇల్లు లేని వాళ్లకు ఇల్లు కల్పించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఖచ్చితంగా ఇల్లు లేని నిరుపేదలకు మాత్రం అందరికీ ఈ ఇంటి నిర్మాణాన్ని చేపట్టాలి, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందాలి అని చెప్పి మనతో పాటు ఈ ఇంటి యజమాని రాజేందర్ తెలిపారు. తాండ్రు మండలంలో మా శాసనసభ్యులు వినోద్ గారి చేతుల మీదుగా మా మండలంలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించడం చాలా సంతోషదాయక విషయం. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో ఎప్పుడైతే మా రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిండ్రో దాని ప్రకారంగా మా మండలానికి 400 పైగా ఇక్కడ లబ్ధిదారులకు, చాలా బీద వాళ్లకు ఇళ్ళు నిర్మాణం కోసం మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ ఇవాళ ప్రారంభోత్సవం చేసుకోవడం అనేది చాలా ప్రతిపక్షాలు కూడా గమనించాల్సిన విషయం ఉంది. ఇళ్లపైన ఆరోపణలు చేసుడు అనేది సరి కాదు. అది గతంలో ఇళ్ళు ఇస్తానే మోసం చేసింది కదా టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పక్కా ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారంగా కట్టుబడి ఇప్పుడు పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అభివృద్ధికి సహకరించండి, లేనిపోని ఆరోపణలు చేయడం అనేది పద్ధతి కాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైతే ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిన మాట ప్రకారంగా ఇలా తాండూరు మండలంలో 495 ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. అది దశల వారీగా వారు కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. ఒక్కొక్క ఇల్లు స్టార్ట్ అవుతూ ఉన్నది. మరి మా శాసనసభ్యుడు ఏదైతే 3500 ఇళ్ళు మా కాన్స్టిట్యూన్సీ తెచ్చి స్టార్ట్ చేశాడో, మరి గతంలో కూడా మళ్ళీ సంవత్సరం కూడా 3500 తీసుకొస్తాడని దశల వారీగా పూర్తి మన
తాలూకాలో టోటల్ ఇల్లు లబ్ధిదారులకు చేకూరుస్తాయని చెప్పి కోరుకుంటూ మొత్తానికి మనతో పాటు ఎమ్మెల్యే చెప్పిన ప్రకారం అయితే ఖచ్చితంగా ఇల్లు లేని నిరుపేదలకు ఎవరికైనా కూడా సొంత ఇంటి కళ నెరవేర్చేది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే. రేవంత్ రెడ్డి గారికి మాత్రం కృతజ్ఞత తెలియజేస్తున్నామని చెప్పి మనతో పాటు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి తెలిపారు. కెమెరామెన్ మహేష్తో శ్రీనివాస్, ఏ న్యూస్, తాండూరు నుండి.